భోలేబాబా ఉదంతంలో కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే తొక్కిసలాట, ప్రాణాలు కోల్పోవడం. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ సర్కారుది నేను ఆ విషయంలో చేయాల్సిన అంశం గురించి ఒక వీడియో ఇంతకుముందే పోస్ట్ చేశాను. కానీ ప్రధానమైనది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది నిర్వహణ విధానం. భక్తులు వందలు వేలుగా తరలి వచ్చేటప్పుడు, లక్షలాదిగా తరలి వచ్చేటప్పుడు అనుసరించాల్సిన విధానం, భక్తులకు కావాల్సిన వసతి ఏర్పాటు చేయడం, ఆగటానికి ఉండటానికి తగినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నేర్చుకోవాలి. దేశంలోని అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు నేర్చుకోవడంలో తప్పేం లేదు. నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానం నెంబర్ 1. ఎందుకు అంటే అక్కడ కంపార్ట్మెంట్ల నిర్మాణం కావచ్చు, అక్కడికి ఇంతమందిని ఆ కంపార్ట్మెంట్లోకి పంపించి వాళ్ళకి కావాల్సిన ఆహారం అది ఏర్పాటు చేయడం కావచ్చు, అదే సందర్భంలో బారులు తీరుండేటటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏర్పరచడం, ఆ తర్వాత దర్శనానికి. ఇది ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. తొక్కిసలాట ఇక్కడ జరగలేదా? జరిగినాయి, తక్కువ కంట్రోల్ చేయగలిగాం. కానీ ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో కాశీ వెళ్ళి చూసేటటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ చక్కగా దర్శనం జరుగుతుందా? అక్కడ శివలింగం కిందకు ఉంటుంది, స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. కానీ తోపులాట, తొక్కిసలాట ఆ చివరిలో ఉంటుంది. ఇక్కడ విఐపి బ్రేక్ ఒక సిస్టమ్ ఉంటుంది, మిగతాదంతా టికెట్లు రద్దీ నడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఒకేసారి 4 వైపుల నుంచి ఓ పక్కన రికమెండేషన్ బ్యాచ్, ఇంకో పక్కన వాళ్ళు వీళ్ళ పైరువీలు ఈ నడుస్తూనే ఉంటుంది. డబ్బులు, లంచాలు అక్కడ విపరీతమైనటువంటి పరిస్థితి. అంటే లంచం ఇస్తే పని జరుగుతుంది అక్కడ. అలాంటి తరహా ఇక్కడ ఉండదు టీటీడీలో. దాంతో పోల్చుకుంటే నిర్వహణ అక్కడ సరిచేయాల్సింది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ తొక్కిసలాట లేకుండా చూసుకోవాలి. జనం తక్కువ ఉంటే ఓకే, ఎక్కువ ఉన్నప్పుడల్లా తొక్కిసలాటే. అయితే ప్రాణాలు కోల్పోరు, కానీ ఆ కంట్రోలింగ్ మెకానిజం అన్నటువంటిది, తోపులాట లేని మెకానిజం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రశాంతమైన దర్శనం, అలా వెళ్తూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి. సరే, ఆ టైంలో లాగితే కోపం వస్తుంది, అది నో డౌట్. అంత కష్టపడి క్యూ లైన్లో వచ్చి ఇదేంటి అని మాట్లాడడంలో కూడా తప్పుపట్ట నేను. కానీ అసలు సమస్య నిర్వహణ విధానం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అక్కడే కాశీలో ఉన్నటువంటి ఇతర గోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సిస్టమ్ కనిపించదు జనాలకు సంబంధించి. ఆ సిస్టమ్స్ అన్నటువంటిది అంటే ఆధ్యాత్మికంగా పిలుస్తున్నాం దేశం నలుమూలల నుండి కూడా భక్తుల్ని పెద్ద ఎత్తున వస్తున్నారు అయోధ్యకి. అది టూరిజం ఇన్కమ్ అవుతుంది, అదే సందర్భంలో ఆధ్యాత్మికత పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. కానీ తగిన విధంగా భక్తుల్ని ట్రీట్ చేసే సిస్టమ్ అన్నటువంటిది అవసరం. దీంట్లో సక్సెస్ ఉంది, లోపాలు ఉన్నది. సక్సెస్ని అభినందిద్దాం, లోపాలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది.